ఒక పెద్ద పచ్చని అడవిలో ఒక గొప్ప ఏనుగు, నాన్న మరియు అతని అల్లరి బుడతడు చిన్ను జీవించేవారు. శాంతమైన అడవిలో అప్ప గర్వంగా నడుస్తుంటే వెనక నుంచి చిన్ను ఉత్సాహంగా ఎగురుతూ జంప్ చేస్తూ వస్తుంటాడు. అప్పుడే చిన్ను కోతులు చెట్ల కొమ్మల మీద నుంచి సూపర్ హీరోల్లా దూకుతూ ఆడుకుంటున్నాయని చూశాడు. అతను ఆశ్చర్యంగా పెద్ద కళ్ళతో చూస్తూ నేనూ ఇలా దూకగలను అని ఆత్మవిశ్వాసంగా అనుకున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఒక్క భారీ జంప్! బూమ్! అంత పెద్ద చెట్టు మొత్తం వణికిపోయింది. కోతులన్నీ బ్యాలెన్స్ కోల్పోయి కేకలు వేశాయి. ఒక కోతి అరిచింది, అయ్యో, ఇది ట్రాంపోలిన్ కాదురా! చిన్ను కొంచెం సిగ్గుపడ్డాడు. సరే, ఎక్కి చూడాలి అని ప్లాన్ బి ట్రై చేశాడు. చిన్ను నెమ్మదిగా ఒక కాలు చెట్టుపై పెట్టాడు. క్రాక్! చెట్టు ప్రమాదకరంగా వంగిపోయింది. కోతులన్నీ కలిసి ఆగు ఆగు అని అరిచాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని పండ్లు వర్షంలా కింద పడిపోయాయి. కోతులు ఒకరినొకరు చూసుకొని నవ్వసాగాయి. అన్ని పండ్లు సంతోషంగా ఏరుకుంటూ సంతోషించాయి. అప్పుడు కోతులు నాయకుడు చెప్పాడు, నువ్వు చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. నువ్వు చెట్టుని షేక్ చేస్తే చాలు. చిన్ను గర్వంగా నవ్వాడు. అప్ప గట్టిగా నవ్వుతూ అన్నాడు, పెద్ద సైజుంటే పెద్ద బాధ్యత కూడా ఉంటుంది.